శ్రీపాదరాజన్ శరణం ప్రపద్యే. వెల్కమ్ టు ప్లాంట్ ఆఫ్ ద వీక్ సిరీస్. సో లాస్ట్ వీక్ మనం ఆమ్లా ఉసిరికాయ గురించి చూసాము. అంటే ఉసిరిక చెట్టు ఏంటి, దాని శ్లోకం ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేవి. సో ఈ వారం ఏ డిసీజెస్లో మనం దాన్ని ఎలా వాడాలి అనేది చూద్దాం. ఫర్ బూస్టింగ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం కోసం ఎలా తీసుకోవాలి. ద గోల్డెన్ ఆమ్లా షాట్ ఎలా తీసుకోవాలి అంటే, ఒక 20 ml ఫ్రెష్ ఆమ్లా జ్యూస్ తీసుకోవాలి. దాంట్లో ఒక పించ్ పసుపు, 1 టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ప్రతిరోజు పొద్దున్న పరగడుపున అంటే ఖాళీ కడుపులో ఉన్నప్పుడు తీసుకోవాలి. నెక్స్ట్, బాడీకి జనరల్ ప్యూరిఫికేషన్ అండ్ బాడీని రిజువనేట్ చేసుకోవడానికి అంటే రసాయనం ఎఫెక్ట్ కోసం మనము ఈ ఉసిరిక చూర్ణంని 3 to 6 grams తేనెతో మరియు నెయ్యితో కలిపి తీసుకోవాలి. తేనె నెయ్యి ఎప్పుడూ సరిసమానమైన క్వాంటిటీలో ఉండకూడదు. ఒకటి ఎక్కువ తీసుకుంటే ఒకటి తక్కువ తీసుకోవాలి. డైజెస్టివ్ డిజార్డర్స్కి మెయిన్గా ఎసిడిటీ అండ్ హార్ట్ బర్న్లో ఈ ఉసిరిక పొడిని పాత బెల్లంతో లేదా చక్కెరతో కలిపి తీసుకోవచ్చు. కాన్స్టిపేషన్ మలబద్ధకంలో ఈ ఉసిరిక జ్యూస్ అంటే జస్ట్ ప్లెయిన్గా ఆ ఉసిరికాయని జ్యూస్ చేసుకొని ఇటు ప్లెయిన్ జ్యూస్ తీసుకోవచ్చు. లేదు అంటే పౌడర్ని వేడి నీళ్ళల్లో కలిపి తీసుకోవచ్చు. ఇది రాత్రిపూట తీసుకోవాలి. ఐ హెల్త్ కోసం ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా తీసుకోవచ్చు. ఇంటర్నల్గా వచ్చేసి ఉసిరిక పొడిని స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గీ ఆర్ హనీ, నెయ్యితో కానీ హనీతో కానీ కలిపి రోజు తీసుకుంటూ ఉండాలి. ఎనీ టైమ్ ఇన్ ఏ డే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే బెటర్. ఎక్స్టర్నల్గా వచ్చేసి వాష్గా కన్ను కడుక్కోవడానికి యూస్ చేయొచ్చు. ఇది ఎండబెట్టిన ఉసిరిక ముక్కల్ని తీసుకొని ఫుల్ నైట్ దాన్ని వాటర్లో నానబెట్టి పక్క రోజు ఒక మంచి కాటన్ క్లాత్లో దీన్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్తో ఐ వాష్ చేసుకోవాలి. దానివల్ల కంటికి చల్లదనం వస్తుంది మరియు రెడ్నెస్ అవి తగ్గుతాయి. సో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ టైం స్క్రీన్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తే ఐ డిసీజెస్ ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటాయి. నెక్స్ట్, ప్రమేహ, డయాబెటీస్ అండ్ యూరినరీ డిజార్డర్స్లో ఈ ఉసిరిక పొడిని పసుపుతో కలిపి తీసుకోవాలి. ఇదే మనకి నిశామలకి ట్యాబ్లెట్ అని దొరుకుతుంది. సో అది మనకి డయాబెటీస్ అండ్ ప్రమేహాలో బాగా హెల్ప్ అవుతుంది. మరియు యూరిన్లో నురగ కనిపించే వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, అందరికీ ఎంతో ఇష్టమైన జుట్టు, హెయిర్ హెల్త్ కోసం ఈ ఉసిరికాయ ముక్కల్ని కోకోనట్ ఆయిల్ లేదా సిసమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె దాంట్లో వేసి మంచిగా దాంట్లో వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా నూనెలో వేయించి ఆ నూనెని ఫిల్టర్ చేసుకొని దాన్ని డైలీ అప్లై చేసుకోవాలి. సో దట్ తల కొంచెం చల్లపడి మనకి ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, బాల మెరుపు రాకుండా చూస్తుంది. నెక్స్ట్, హికప్స్ అండ్ రెస్పిరేటరీ ఇల్నెస్, ఎక్కిళ్ళు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్లో ఈ ఉసిరిక జ్యూస్ని తేనెతో లేదా మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.